హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కార్తీక్ అయితే తను చేసిన దానికి ఏం కావాలనే శివనారాయణ అయితే అడగంగానే, మీరు నేను ఏమడిగినా ఇస్తారా, సరే ఇవ్వండి అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. మీరు సాల్వ్ కాదు అన్న సమస్యకే పరిష్కారం చూపించారు, అలాంటిది మీకు ఏమడగాలో తెలీదా, మీరు అడగండి కార్తిక్ బాబు అంటూ ఇక దీప్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న పారిజాతం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు అగ్రిమెంట్ గురించే అడుగుతారు. ఇక నీ అగ్రిమెంటు మడిచి లోపల పెట్టుకోవడమే అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే అడగడం మొదలు పెట్టంగానే ఇక పారిజాతం అయితే చెప్పాను కదా, వాడు ఖచ్చితంగా అగ్రిమెంట్ గురించి అడుగుతాడే, ఇక నువ్వు ఒప్పుకోకపోతే మీ తాత నీకు చివాట్లు పెడతాడు అంటూ ఇక పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతం అలా అనగానే జ్యోత్స్న అయితే నోరు మూసుకుని ఊరుకో అంటూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు, ఏమడుగుతాడా అని. ఇక కార్తీక్ అయితే ఇప్పుడు నేను ఏమీ అడగడం లేదు, అవసరమైనప్పుడు మీరు ఇవ్వగలిగిందే నేను అడుగుతాను, అది మీ స్థాయికి తగ్గట్టే అడుగుతాను అనంగానే ఇంతలో ఇక శివనారాయణ అయితే చెక్ ఇస్తాడు. చెక్కు మీద ఎంత కావాలో రాసుకోమని. ఇక చెక్కు మీద అయితే ఏమీ రాయకుండా ఆ చెక్కునైతే జ్యోత్స్న చేతిలో పెడతాడు. కార్తీక్ అయితే ఇది మీకే చిన్న మేడం గారు, మీకు మేము బాకీ ఉన్నాము కదా అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక దీప్ అయితే జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక శివనారాయణ అయితే జ్యోత్స్న చెక్కు మీద ఏం రాస్తుందో అని చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే ఆ చెక్కు మీద 1 రూపీ అయితే రాస్తుంది. ఇది మరి అన్యాయం జ్యోత్స్న, న్యాయానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా అంటూ దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక దీంట్లో అన్యాయం ఏముంది, నేనే ఆలోచిస్తాను అంటూ శివనారాయణ అయితే ఇక ఒక స్కూటీ అయితే గిఫ్ట్గా ఇస్తాడు. ఇక స్కూటీ గిఫ్ట్గా ఇవ్వడంతో ఇంతలో కార్తీక్ అయితే మీరు స్కూటీ గిఫ్ట్గా ఇస్తారు, నేను దాంట్లో పెట్రోల్ కొట్టించుకోలేను అనంగానే ఆ బిల్లు కూడా నేనే ఇస్తాను అంటూ శివనారాయణ అయితే చెప్తూ ఉండగా ఇక ఆ మాటకి కార్తీక్ అయితే ఇలా అన్నారు, బాగుంది, అయితే మీరిచ్చిన గిఫ్ట్ తీసుకుంటాను అంటూ ఇక కార్తీక్ అయితే శివనారాయణ ఇచ్చిన స్కూటీ అయితే తీసుకుంటాడు. ఇక స్కూటీ తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో ఇక అక్కడ శౌర్య అనసూయ ఇద్దరూ కూడా ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉండగా ఇంతలో అది చూసిన కాంచన అయితే ఏంటక్క, ఈ మధ్య మీ ఇద్దరికి అస్సలు పడడం లేదు అంటూ అడుగుతూ ఉంటుంది కాంచన అయితే. ఇంతలో కార్తీక్ దీప ఇద్దరూ కూడా వస్తారు. వాళ్ళని చూసి ఇక శౌర్య అయితే చాలా ఆనందపడుతూ తాతయ్య ఇచ్చిన స్కూటీ బాగుంది, మీ ఇద్దరికి ఫొటోస్ తీస్తాను అంటూ శౌర్య అయితే కార్తీక్ దీప ఇద్దరినీ కూడా స్కూటీ దగ్గర నుంచోబెట్టి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా శౌర్య ఫోటోలు తీస్తూ ఉండగా ఇక కార్తీక్ అయితే దీప భుజంపై చెయ్యి వేసి ఫొటోస్ అయితే తీయించుకుంటూ ఉంటాడు. ఇక దీప కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న, మీ ఇద్దరు స్కూటీ ఎక్కితే అప్పుడు స్కూటీ నడిపేటప్పుడు ఫోటో తీస్తాను అనంగానే ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా స్కూటీ అయితే ఎక్కుతారు. ఇక శౌర్య అయితే వాళ్ళిద్దరిని ఫోటో తీస్తూ ఉంటుంది. అది చూసిన అనసూయ కాంచన అయితే వీళ్ళకి మనదిష్టే తగిలేలా ఉందక్క, ఎప్పటికీ వీళ్ళిద్దరూ ఇంతే సంతోషంగా ఉండాలి అంటూ వాళ్ళిద్దరూ వాళ్ళ మనసుల్లో అనుకుంటూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.